హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆనియన్ రసం చెప్తున్నానండి. ఈ రసం వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. దీనికి కావాల్సింది పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఈనిలా కట్ చేసుకున్న. రసం పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మెంతులు ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకున్న పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి చిల్లపల్లాగా దంచుకోవాలండి, అవి 8 నుంచి 9 రెమ్మలు తీసుకున్నాను, పచ్చిమిర్చి 3 చీలికలుగా కట్ చేసుకున్నా, ఎండుమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 చిటికెడు, చింతపండు రసంకి సరిపడేట్టుగా లెమన్ సైజ్ అంత తీసుకొని నానబెట్టుకున్నాను, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడినంత, కొత్తిమీర టేస్ట్ కోసం మరిగాక వేసుకోవడానికి కొత్తిమీర కొంచెం. ఇప్పుడు పొయ్యి మీద వెసలు పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దానిలోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర అన్నీ వేసేసి బాగా వేగనివ్వాలండి. మనం స్లైసుల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేసి ఇది మీడియం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తొందరగా వేగాలంటే ఏం చేయాలండి, లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చిన్న ముక్కలు వేసుకున్నాను. ఇవి కొంచెం మెత్తవయ్యేదాకా ఉంచుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లో రసం పౌడర్, ధనియాల పౌడర్, మెంతులు పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఇలా వేగనివ్వాలి. ఇది వేగింది. ఇప్పుడు దీంట్లో మన చింతపండు పులుపుని వేసుకుందాం. లో పెట్టి ఇది మరగనివ్వాలండి. ఇది బాయిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడే. రసం బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చేసేసి బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నా. సాల్ట్ అన్నీ సరిపోలేదో చూసుకొని బాయిల్ అయ్యాక రెడీ అయిపోతుందండి. వేడి వేడి రసం రెడీ అండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.